మేడ్చల్ జిల్లా కుద్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ సూరారం కాలనీలోని లూయిస్ బ్రెయిలీ భవనంలో అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ 216 జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంఘానికి నాయక పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, భారత్ సింహారెడ్డి, మల్లారెడ్డి, మన్యం రాజు, చైర్మన్ ఆఫ్ సేవ్ ట్రస్ట్ ఆర్క్పూడి రఘు, గౌరవ అధ్యక్షులు రఘు, విన్నర్ ప్రొడక్షన్ అధ్యక్షులు జీవరత్నం, కిరణ్ కుమార్, ప్రకాష్, ఎగ్గొండ మల్లేష్ సంఘం ద్వారా 250 మందికి దివ్యాంగులకు దుప్పట్లు అందించడం జరిగినది। ఏఐసిబి వైస్ ప్రెసిడెంట్ చుక్కారావు, నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ద బ్లడ్ అధ్యక్షులు మనోహర్, విసి వీరరాఘవ తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు। ఏదైతే విషయం దాగి ఉందో భగవంతుని పైకి తీయాలన్నటువంటి ఇంటెన్షన్తో మేము అందరూ అక్షర ప్రధానమైన లూయిస్ కూడా బ్రెయిలీ ఎడ్యుకేటర్స్ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈ చనిపోయేవాళ్ళు కాదు, అట్లే ఈ నిపుణుల సందర్శనం చేయండి కూడా చెయ్యాలి ఆశీర్వాదం ఉంటే మరి సహృదయంతో ఆయన మరి ఎడ్యుకేషన్ చెయ్యాలనే విషయంతో ఉంటే తల్లిదండ్రులు కొంచెం డబ్బు గల వాళ్ళు కనుక ప్రైవేటు అధ్యాపకులు ఆఫీసర్ గా పనిచేశారు। ఆయన ఐజక్ న్యూటన్ కు సమానకుడు। మరి ఐజక్ న్యూటన్ ఇక్కడ ఏ కార్యక్రమాన్ని సాధించాలన్నా కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేశారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం। మరి ఈ యొక్క భవనం విషయంలోనే కానివ్వండి, బయట మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉందన్నా అందులో సుమారు 1300 మంది చదువుతున్నారు। మరి ఆ రోజుల్లో వెల్ఫేర్ అసోసియేషన్ లేకపోతే ఆ భూమి అన్నా గ్రామాలు కానీ స్కూల్ అన్నారు కాదని కూడా చెప్పి మేము తెలియజేస్తాను। అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక కొడతామనుకుంటున్నా, వీళ్ళకి ఇంకా కూడా చాలా బాగుంటుంది। గతంలో మల్లారెడ్డి గారి గురించి దీనికి కొంచెం సహకరించి ఒక్క ఫండ్ మీకు చేయాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। అదే మీకు కూడా తప్పకుండా సపోర్ట్ సంపూర్ణంగా అందిస్తామని చెప్పి మీకు కలిగిస్తున్నాం। ఆ సంస్థ ఇక్కడ ప్రజలకి మీలాంటి వాళ్ళకి ఆదుకోవడమే కాకుండా జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత ఉంది కాబట్టి ఆ వెలుగు నింపేటువంటి బాధ్యతని సంపూర్ణంగా అమలు చేయడం కోసం నా వంతు ప్రయత్నాలు ఎల్లవేళ దానికి అండగా ఉండి చేస్తానని మా మిత్రుడు గంగాగూడ చెప్తున్న చుక్కారావు గారు అనేక సంవత్సరాలుగా మేము మంత్రిగా ఉన్నప్పుడు అంతకంటే ముందు వాళ్ళ సమస్యల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పిన ప్రతి సమస్య మీద మానవులు స్పందిస్తూనే ఉన్నాం। రాబోయే కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం పరంగా ఆ సంస్థ పరంగా మీకు ఏ మేలు జరిగే ఆస్కారం ఉందో ఆ మేలును సమకూర్చే ప్రయత్నం చేస్తానని, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగానే కాకుండా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద కూడా మీకు సహాయం అందిస్తానని చెప్పి మీకు మనం చేస్తూ ఇవాళ మనకి జన్మదినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ షాల్తో సత్కరిస్తున్నారు। దయచేసి వేదికను సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా। జ్ఞాపిక మరియు షాల్తో సత్కరిస్తున్నారు। చుక్కారావు గారు వేస్తున్నారు। అలాగే వారు కూడా విషయంలో శేఖర్, స్వరూప గారు, సాయిలు గారు, యు అంజయ్య గారు, వీరందరికీ సత్కారం। సెరమనీ జరుగుతుంది। గౌరవ ముఖ్య అతిథులు వారి సురస్కారం ఇక చివరిగా ఇప్పుడే సత్తం జరుగుతుంది గట్టి
చుక్కారావు గారు. మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిపోయినటువంటి సందేశం ఇచ్చిపోయినటువంటి రాజేందర్ గారు, ఇతర నాయకులారా, సరే నన్ను ఎన్నోసార్లు గైడ్ కూడా నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ నేనేమనుకుంటున్నానంటే నాకంటే గొప్పలు పిలువండి, మనకు సహాయం కావాలి, నేను వచ్చి మాట్లాడతాం, మన ఇంటివల్ల అని చెప్పి రాను. అంజాయకు నేను సూచించింది నేనే అన్న ఎంపీ గారిని దింపి నేను ఎంపీ గారి సమక్షంలో బీజేపీలో చేరినాను. గతంలో ఎంపీ నుంచి కూడా మేము బీజేపీ స్వాగతం అనేక మంది ఏబీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తయారు చేసినాం. ఇక్కడ ఉన్న మీ కాలనీ వాసి యాదయ్య కూడా నాకంటే అంటే పార్టీలో సీనియరు, నేనేమో మొన్న చేసినాను. అందుకని ఈటల రాజేందర్ గారు నా గురించి బాగా చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తూ, మీ ఇక్కడ ప్రాంత వాసన అదృష్టవంతులు. ఎందుకంటే ఇంకోటి మనకు దొరకకపోయినా ఇప్పుడు మీకు మాత్రం తప్ప మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను బాలగోవింద్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రాంత జనరల్ సెక్రటరీ. అయితే ఈరోజు 2016 జన్మదినోత్సవం సూరారం కాలనీ లూయిస్ బ్రెయిలీ భవన్లో జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు, మిగతా అధికారులు రావడం జరిగింది. అదేవిధంగా మీడియా విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు అర్కపూడి రఘు ట్రస్ట్ అధ్యక్షులు అర్కపూడి రఘు గారు, వీరందరూ కూడా రావడం జరిగింది. మరి కొనుగోలు చుక్కారావు మరి గువాబ్ నుంచి వారు రావడం జరిగింది.